అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. 2014లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఐక్యరాజ్య సమితి సమావేశంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని ఆయన ప్రతిపాదించడం, దాదాపు 170 దేశాలు ఆయన ప్రతిపాదనను ఆమోదించడం ద్వారా ఇవాళ ప్రపంచంలో 180 దేశాల్లో యోగా అభ్యాసనం చేస్తున్నారనేటువంటి విషయం, ఇది యావత్ భారతదేశానికి కూడా అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి విషయం. యోగా చేయడం వల్ల శారీరక దారిద్ర్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది, శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా సమతుల్యంతో పాటిస్తాయి, అనారోగ్యాలను తగ్గించుకునేటువంటి పరిస్థితి, అనారోగ్యాల నుండి నివారించేటువంటి పరిస్థితి. కాబట్టి పెద్ద ఎత్తున మనంతా కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఉదయం 5:30 గంటలకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ పాల్గొవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీతో పాటు నేను కూడా ఆ రోజు యోగా కార్యక్రమంలో పాల్గొంటాను. ధన్యవాదాలు.